బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించిన కేసులో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి వద్ద నిద్రిస్తున్న ఆయనను స్టేషన్కు తీసుకువెళ్లారు. వెంకట చలపతికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు అనే పేరు ఉంది. ఆయనను విచారిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో భూభాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 22A నుంచి 2.19 లక్షల ఎకరాలను నిషేధ జాబితాల నుంచి తొలగించారు. ఇందులో అసైన్డ్ భూములు 1.82 లక్షల ఎకరాలు, ఇక చుక్కల భూములు 26.465 ఎకరాలు, రిజిస్టర్ అయిన భూములు 4433.54 ఎకరాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో 98.978 ఎకరాలు నిషేధ జాబితా నుంచి తొలగించేశారు. అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కలెక్టరేట్లో అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కేసులో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు జింకా వెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ విచారణ స్టార్ట్ అయిందా? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం గత ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో అగ్నికి ఆహుతైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున భూదందాలు జరిగాయి. దీనికి సంబంధించి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి అగ్ని ప్రమాదాన్ని సృష్టించారంటూ కూడా పోలీసుల పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో గత రాత్రి ఏదైతే పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన జింకా వెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాత్రి 2 గంటల సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సిఐడి కేసును దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 60 మందిని 6 బృందాలుగా ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ప్రతి 10 మందికి ఒక డిఎస్పీ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు భూబాధితులు పెద్ద ఎత్తున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిన్న మొన్న జరిగిన గ్రీవెన్స్కు హాజరై తమ విజ్ఞప్తులను తమ బాధలను తెలుపుకున్నారు. ముఖ్యంగా ప్రతి చోట మెజార్టీ సభ్యులు అక్కడికి వచ్చి వినతి పత్రాలు ఇచ్చిన వారిలో తమ భూములను ఏదైతే అన్యాక్రాంతంగా బలవంతంగా రాయించుకున్నారంటూ ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. మరోవైపు రికార్డులు తారుమారు చేసి తమ భూములు రికార్డులు కొత్తగా క్రియేట్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారంటూ కూడా ఫిర్యాదు చేశారు. ప్రతి ఒక్క బాధితుడు వెనుక ఏదైతే వైసీపీ నాయకుడు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి వారి యొక్క అనుచరుల దందా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మదనపల్లి పట్టణాలకు సంబంధించి ఇప్పటికే రైస్ మిల్ మాధవరెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున దందా కొనసాగింది. అతను ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. అతని కోసం ఢిల్లీకి ఒక సిఐడి బృందం కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కొంతమంది పోలీసులు ముందుగానే అతనికి సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి 2 కానిస్టేబుల్ను సస్పెండ్ కూడా చేసిన నేపథ్యం. మరోవైపు ఏదైతే మాధవరెడ్డి సమీప బంధువే మున్సిపల్ చైర్మన్. ఈ విధంగా మున్సిపాలిటీ పాలక మండలి మొత్తం ఈ దందాలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మరోరు మిథున్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఓ మున్సిపల్ కౌన్సిలర్ భర్త కూడా ఇందులో కీలక పాత్ర వహించినట్టు తెలుస్తుంది. అతని ఇంటి సమీపంలోనే ఏకంగా ఫైర్ ఇంజన్తో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయం ఉండడం వల్ల అతను కూడా ఈ చర్యలో పాల్గొన్నట్లు సిఐడి పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం మీద చూస్తే ఏదైతే మదనపల్లి మున్సిపాలిటీలో అతని ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కీలక అనుచరులు, అదేవిధంగా పుంగనూరుకు సంబంధించిన 2 కీలక నాయకుల కోసం కూడా సిఐడి పోలీసులు గాలిస్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర ఏమిటి అన్న విషయంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు భూబాధితులు ఇచ్చిన ఫిర్యాదులను కొన్నిటిని సిఐడికి కూడా పంపినట్లు సమాచారము. సిఐడి ద్వారా కూడా వారి మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద పెద్దిరెడ్డి అనుచరులను చక్రబంధంలో ఇరికించే విధంగా సిఐడి ముందుకు వెళ్తుంది. మరోవైపు ఏదైతే సిసోడియా తెలిపినట్లు రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే
22A నుంచి బదిలీ చేసిన భూముల్లో ఏకంగా నిషేధిత జాబితా నుంచి తప్పించిన భూముల్లో 2,19,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మదనపల్లి సబ్ డివిజన్లోనే 95,000 ఎకరాలు బయటపడడం విశేషము. అందుకే ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం సృష్టించి ఈ రికార్డులన్నీ ముందుగానే తస్కరించారా లేకపోతే వాటిని కాల్చివేశారా అన్న విషయం మీదనే లోతుగా పరిశోధన జరుగుతోంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.